Hi, hello, namaste, sat sri akal, salam alaikum, welcome you all to most beautiful, most ultimate, most costless show, నా షో. ముదుర్లు ఎలా ఉంటారు తెలుసా? పక్కింటోళ్ళు లేని టైం చూసి పక్కింట్లోకి దూరేవాడు ముదురు. వీడికి తెలియదు కదా అని వాడింట్లోకి ఇంకోటి దూరాడు అనుకో, అది చూపించుకుంటున్నాడు నేనే. ఒక అమ్మాయికి మాయ మాటలు చెప్పి తగిలించుకునేవాడు ముదురు. ఆ తగిలించుకున్న దాన్ని వదిలించుకుంటాడు చూసావు, వాడు దేశముదురు. నువ్వా? నాకు తెలుసు, మైక్ పట్టుకున్నాడు పక్కన కూర్చున్నావు అంటేనే అర్థమైంది. డాడీ అడిగాడు అనుకో, ఎరా ఎగ్జామ్ బారేసావా అంటే ఈ రాయలేదు అయినా రాశానని చెప్తాడు, వాడు ముదురు. అదే ఇప్పుడు నేను నమ్మను రా, నువ్వు ఎగ్జామ్ బారేసావే ఏంటి ప్రూఫ్ అన్నాడు, నువ్వు నమ్మవనే ఆన్సర్ షీట్ ఇంటికి తీసుకొచ్చా, వాడు దేశముద్రు. పెళ్లికి ముందు ముద్దు అడిగేవాడు ముద్రు, కానీ ముద్దు పెట్టిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నా పెళ్లికి రావాలి, వాడు దేశముద్రు. అమ్మాయిలు ఏం చేస్తారు, షాపింగ్కి వెళ్ళగానే అరే షిట్ యా ఐ ఫర్గాట్ మై పర్స్ రే అంటారు, అది ముదురు. ఈడు 10 రూపాయలు తీసి ఆటోలో ఇంటికి వెళ్ళి పర్సు తీసుకురా, ఆడు దేశముద్రు. నీ టైప్ అంట. వాళ్ళు పైనుంచి ఇలా పెట్టి చూపెడుతున్నారు. కాదు ఏమైనా బంతి భోజనాలకు వచ్చావా? ప్లేస్ లేదా మధ్యలో, అంత గ్యాప్ ఉంది కదరా. ఒకరికి తెలియకుండా ఇద్దరిని మెయింటైన్ చేసేవాడు ముదురు. తెలిసాక మేనేజ్ చేసేవాడు ఉంటాడు చూడు, వాడు దేశముదురు. మెయింటైన్ చేయడం కంటే మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్, చాలా కష్టమైన పని. అది మన మగాళ్ళకే వచ్చు కాబట్టి చేతులు కొట్టండి. మీ అందరికి తెలియని ముదురు, మాకు బాగా తెలిసిన దేశముదురు ఒకళ్ళు ఉన్నారు. అందరు కలిసి సుబ్బలక్ష్మి అని ఒకసారి అరవండి. Subbalakshmi, welcome to the party. Apatachmi, come to the party. Subbalakshmi, welcome to the party. Apatachmi. ఏమిటి మీరు గోకుతున్నారంటే ఖచ్చితంగా ఏదో అవసరం ఉన్నట్టే ఉంటుంది. గోకితే అవసరం ఉన్నట్టేనా? మరి మీరు అంగుళం గోకారంటే 10,000కు బొక్క, 2 అంగుళాలు గోకారు అనుకో ఏ వడ్డాననుకో బొక్క, రక్తం వచ్చేటట్టు గోకారు అనుకో ఉన్నదంతా ఉడిసిపోయినట్టే. ఇంతకీ నీ ఫోన్ లో బ్యాలెన్స్ ఉందా? ఉందిగా. సరే నాకు బ్లూటూత్ లో పంపి. అసలు దేనికి పంపాలి? జనరల్ గా కస్టమర్ కేర్ ఫోన్ చేసుకోవాలి. ఎందుకు? ఈ ఫోన్ నొక్కినప్పుడల్లా బ్యూటిఫుల్ 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 అని వస్తుంది. ఏం బ్యూటిఫుల్ అని నాకు తెలుసు, అది వేరే విషయం. కానీ అది బ్యూటిఫుల్ కాదు. ఆ ముదురులకున్న నాలెడ్జ్ కూడా లేకపోతే దేశముదురు దానివి. ఆ మాత్రం సెన్స్ లేదు నీకు. ఎందుకు బాగా అరుస్తున్నావు? అయినా నువ్వు చాలా మారిపోయావు తెలుసా? అవును, ఈ మధ్య కొంచెం జిమ్కి వెళ్తున్నాను, మారిపోయా. హలో, మారిపోవడం అంటే ఆ మారిపోవడం కాదు, బిహేవియర్ వైజ్ మారిపోయావు చాలా. నువ్వు ఊర్లో ఉన్నప్పుడు సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి నా చుట్టూ తిరిగేవాడివి, ఇప్పుడు అట్లీస్ట్ నన్ను దేకట్లేదు నువ్వు. ఊరు మొత్తానికి నువ్వు ఒక్కదానివే సుబ్బలక్ష్మి. ఇక్కడ ఎంతమంది సుబ్బలక్ష్మిలు ఉన్నారు? ఎప్పుడైనా ప్రేమగా బావా ఇలా రా అని ఒకసారి పిలిచావా? బావా ఎప్పుడైనా, ఇప్పుడు కాదు. ఇలా రా. బాగా ముదిరిపోయి దేశముదురులు తయారయ్యారు మీరంతా. అవును. అమ్మో, ఈ అమ్మాయిలో కూడా నమ్మకూడదు. పసి పిల్లలెవరా మనమంతా. ఎంత దేశముదురులు చూడు. అసలు వాళ్ళకి తెలిసిన దేశముదురులు అంటే ఏంటి, ముదురులు అంటే ఏంటో అడిగి కనుక్కుందాం. మీకు తెలిస్తే చెప్పండి రా. అమ్మాయికి లైన్ వేసేవాడు ముదురు, అమ్మాయి అమ్మను కూడా లైన్ వేసేవాడు దేశముదురు భయ్య. ఆ సినిమా జెన్యూన్ హిట్. లైట్లు ఆన్ లో ఉన్నప్పుడు ముదురు, ఆఫ్ అయినప్పుడు దేశముదురు. ఏం చేస్తావు ఆఫ్ లో? ఏదైనా చేస్తావు. అది లైట్ ఎలా వెలిగించాలో ప్రయత్నిస్తావు. వెరీ గుడ్ రా, కూర్చో. మా కోసం ఆలోచించి ఖర్చు పెట్టేవాడు ముద్రు, మా చేతే ఖర్చు పెట్టించేవాడు దేశముద్రు. మొగుడిని కొట్టి ఏడ్పించే వాళ్ళు ముద్రు, మొగుడిని కొట్టి తనే ఏడ్చేది దేశముద్రు. మీలాంటి అంటే కొన్ని నిజాలకి చాక్లెట్లు ఇవ్వాలని మా ఊళ్ళో నేర్పించారు. వరల్డ్ వైడ్ సర్వే దానిలో 70% ఈ కేసులే ఉన్నాయి. కాదు, మీకు ఫీమేల్స్ అంటే పడదా? నువ్వు ఫీమేలేగా, పడ్డావా?
జబర్దస్త్ లో చేసేవాళ్ళు ముద్రులు, జబర్దస్త్ ను కాపీ కొట్టేవాళ్ళు దేశ ముద్రులు. హాయ్ జంటి అన్న. శుభలక్ష్మి హాయ్. చాక్లెట్ వేస్తారే. తాత పోతే ఆస్తి నా చేతి వస్తుంది అనుకున్నాడు ముదురన్న. ఈడు ఎట్టబోతున్నాడు ప్లాన్ ఇచ్చాడు దేశ ముదురన్న. హాయ్ సుబ్బు. సుబ్బుకి నేను లైన్ వేస్తే నేను ముదురు, సుబ్బుని వదిలేసి రష్మికి లైన్ వేస్తే నేను దేశ ముదురు. అన్నిటికంటే ముందు నువ్వు సైడ్ జడ్జించుకో. దేశ ముదురు రా, నీకు తెలియదు. పొడితో రీఛార్జ్ చేసుకునేటోడు ముదురు, పొరి వాళ్ళ చెల్లెతో కూడా రీఛార్జ్ చేసుకునేటోడు దేశ ముదురు. పెళ్ళైతే కష్టాలు ఉంటాయి అనుకునేవాడు ముదురు, పెళ్ళైన తర్వాత పిల్లాన్ని కష్టపెడదాం అనుకునేవాడు దేశ ముదురు. వాడిని దేశ ముదురు అనరా, సంస్కారహీనుడు అంటారు. నా చాక్లెట్లు నా కంట్రోల్లో లేవు కాబట్టి నీకు ఇవ్వలేదు, కానీ లేకపోతే కుమ్మరించేదాన్ని కుప్పలు కుప్పలు. అలా గుమ్మరిస్తావనే నా కంట్రోల్లో పెట్టుకో. ఇంట్లో తెలియకుండా మందు కొట్టేవాడు ముదురు, డాడీ తెచ్చుకున్న మందు కొట్టేసేవాడు దేశ ముదురు. నువ్వే టైపు? రెండో టైపు నేను. గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పేటాడు ముద్రుడు. ముద్రుడా? ప్రపంచంలో మొట్టమొదటిసారి ముద్రుడు అనే మాట విన్నా. ముద్రుడేంట్రా? అమ్మడు లేచుటూ ముద్రుడా? ముదురను ముద్రు ముదురు అను ముద్రుడు. వాడి కాన్సంట్రేషన్ అది. ముదురు ముద్రుడు. బీర్ తాగేటోడు ముదురు, ఎత్తిన బీర్ దించకుండా తాగేటోడు దేశ ముదురు. ముఖేష్ బహుశా నీకు ఇదే లాస్ట్ షో ఏమో. ఫ్యామిలీ ముందు థమ్స్అప్ తాగేటోడు ముదురు, అదే థమ్స్అప్ లో మందు కలుపుకొని తాగేటోడు దేశ ముదురు. థమ్స్అప్ లో కలుపుతావా వితౌట్ థమ్స్అప్? తాగాలి పట్టేదా నాకు, ఉట్టి థమ్స్అప్ తాగుతా. ప్రపంచమంతా తెలుసు నీకుందో లేదో. ఎగ్జామ్ లో కాపీ కొట్టేవాడు ముదురు, ఇన్విజిలేటర్ ముందు కాపీ కొట్టేవాడు దేశ ముదురు. ఇన్విజిలేటర్ స్పెల్లింగ్ చెప్పు. పక్కన చెప్తాడు. చెప్పు. వద్దనా? నువ్వు చెప్పు. వద్దు. పెదనాయనా నువ్వు చెప్పు. అది తెలియకనే ఇక్కడికి వచ్చిన. వెరీ గుడ్. పిల్లకి లైన్ వేసేవాడు ముదురు, పిల్ల తల్లికి లైన్ వేసేవాడు దేశ ముదురు. ఫస్ట్ కమెంటే అది కదరా, దానికే కదరా చాక్లెట్లు స్టార్ట్ అయినాయి. మన నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట. ఇప్పుడు నేను పాడే పాట విత్ ఎక్స్ప్రెషన్స్. ఎవరైతే ఇక్కడికి వచ్చి కరెక్ట్ గా పాడతారో వాళ్ళకి బాగా భారీ ఎత్తున చాక్లెట్ ఇస్తా. ఎవరు వస్తారు చేతులు లేపండి రా. ఇదిగో ఝాన్సీ లక్ష్మీబాయి దా. సాంగ్ ఏంటి అంటే నా కోసం ఏదన్నా పాడవా? నీకోసమా? ఓకే, పర్ఫెక్ట్ గా విను. విత్ ఎక్స్ప్రెషన్స్ విత్ ట్యూన్ కూడా పాడాలి. నీ జీను ప్యాంటు చూసి బుల్లమో డింకటక, నీ సైకిల్ చైను చూసి పిల్లమో డింకటక. వేరే ఇక్కడ వరకు పాడి చూస్తా. నీ జీను ప్యాంటు చూసి బుల్లమో డింకటక. పాట పాడేటప్పుడు లేదుగా. నీ జీను ప్యాంటు చూసి బుల్లమో డింకటక, నీ సైకిల్ చైను చూసి పిల్లమో డింకటక. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమో డింకిచక, నీ సైకిల్ సైకిల్ కూడా ప్యాంట్ వేస్తారా? సరే పాడు, నీకేదొస్తుంది పాడు. రెడీ. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమో డింకిచక, నీ సైకిల్ చైను చూసి బుల్లెమో డింకిచక. సెకండ్ బుల్లెమ్మ కాదు పిల్లమ్మ. చిన్న సింక. ఓరి ఎలాంటి తెలుసా? సున్నా వస్తే పక్కన ఒకటేసి పదొచ్చింది.
సరిగ్గా పాడు. నృత్యం ప్రాడాలి. రెడీ. ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లమో డింకి చెక్క. ఆ నీ డింకి చెక్క సైకిల్ కాదు, చూ- డింకి చెక్క. నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఇట్లా అబ్బో రాడు మ్రైక్ రాడు. ఆ నీ జీను ప్యాంటు చూసి బుల్లమో డింకి చెక్క. ఆ నీ సైకిల్ చీను చూసి పిల్లమో డింకి చెక్క. సైకిల్ చీనా? చైన్ అంటే పొలం, చైన్ అంటే పత్తి. నీకు చాక్లెట్ కదా ఇట్లా పెట్టుకో చెప్పా. ఒక్క నిమిషం నాకు దొరికాడు. వెళ్ళు నువ్వు వెళ్ళు. అరే మృదుడు, నేను ఒక పాట పాడతా, ఆ పాటను క్లారిటీగా పాడు. చాలా సింపుల్ రా. ప్రేమ ఎంత మధురం చక్క, ప్రియురాలు అంత కఠినం చక్క, చేసినాను ప్రేమ చీర సాగర మదనం. రెడీ 1 2 3 స్టార్ట్. ప్రేమ ఎంత మధురం. ఇవ్వవా? పాడు పాడు. ప్రేమ ఎంత మధురం. వాళ్ళంటే ఏంట్రా? నీకు గొద్దా చాక్లెట్లు? వాళ్ళకి అన్న, నాకు ఇస్తే వాళ్ళకి ఇస్తే. అవునా? ఎవరు పాడతారు ఈ పాట? రెడీ పాడరా. వీడు నట వామ్మో అని ఎవరు తీసుకుంటాడు? చలో. ప్రేమ ఎంత మధురం. ప్రియురాలు ఎంత కఠినం. ఎంత కఠినం వేట్రా? ఎంత కఠినం ఉందా నేను చెప్పానా? అంత కఠినం. అయినా కాదురా. ప్రేమ ఎంత మధురం. పాడు. ప్రియురాలు ఎంత కఠినం. ఎంత కఠినం కాదురా, అంత కఠినం. మళ్ళీ ఫస్ట్ నుంచి పాడు. ప్రేమ ఎంత మధురం. అంత ఫాస్ట్ చెప్పానురా. నా నోట్లో రిధం ఎంత నీట్గా వచ్చిందిరా. వాడిది ఎట్లా వచ్చిందిరా? నేను కొత్త డ్రమ్మును కొట్టినట్టున్నా, నువ్వు పాడైపోయిన డ్రమ్ముకి ప్లాస్టర్ వేసి కొట్టినట్టున్నావు. ప్రేమ ఎంత మధురం. వీడికి వెనక పెట్టారు మేకులు, పదానికి మేకు గుంచుతున్నారు. పాడు సరిగ్గా పాడు, చంపుతా ఇప్పుడు. ప్రేమ ఎంత మధురం. సరే రా, దాని తర్వాత పాడరా. ప్రియురాలు అంత కఠినం. తర్వాత ఉందిగా. చేసినాను చీర చీర. సరే మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఆన్సర్స్. నా ఆన్సర్స్ నా ఇష్టంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎలాంటి సందర్భాల్లో మనకి ఫోన్ వస్తే చిరాకు పడతాం? హాయ్ చంటానా. హాయ్ సుబోధ్నే. నా పేరు ఉమేష్. హాయ్ ఉమేష్. హాయ్ సుబోధ్నే. ఏంటి కామెంట్ చెప్పు. శోభనం గదిలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే చిరాకు లేస్తుంది. బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళినప్పుడు ఫోన్ వస్తే చిరాకు వస్తుంది. ఫోన్ వస్తే ఎందుకు చిరాకేస్తుంది? అంటే ప్రైవసీ కదా. ఇంకా ఆంటీ ఆంటీ ఇది విన్నారా? మా మమ్మీ నమ్మట్లే. చాక్లెట్ మీద వేసిన కన్నా సబ్జెక్ట్ మీద లేదు. నా గర్ల్ ఫ్రెండ్ తో పార్క్ ఉన్నప్పుడు మా అన్నయ్య కాల్ చేసినప్పుడు చిరాకేస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్ తో పార్క్ ఉన్నప్పుడు కాల్ చేసి చిరాకేస్తుంది. మంచి వీడియో చూస్తున్నప్పుడు ఫోన్ వస్తే చిరాకులేస్తుంది.
మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే చిరాకు వస్తుంది. అయ్యే అందుకే ఫోను సైలెంట్ లో పెట్టి పడుకోవాలి. ఇంట్లో కూర్చొని చంటన షో చూస్తుంటే ఏదో ఫోన్ వస్తే చిరాకులేస్తుంది అన్న. రేయ్ తీసుకోరా, నువ్వు నాకు బిస్కెట్ వేసావు, నేను నీకు చాక్లెట్ ఇస్తున్నా. కొత్త గర్ల్ ఫ్రెండ్ తోని బయటికి వెళ్తే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తే చిరాకేస్తుంది. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతున్నప్పుడు సెకండ్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తే చిరాకు తప్పుతుంది. ఏ నీకు రెండు బాయ్ ఏ వెనక ఆడుకున్నప్పుడు ముందు ఈ అమ్మాయికి ఉండకూడదా? అవునులే, లిప్సినప్పుడు లిప్స్టిక్ తో పని ఏంటని. చంటన్న రష్మి కలిసి కూర్చున్నప్పుడు సుబ్బలక్ష్మి ఫోన్ చేస్తే చంటన్నకు చిరాకు వస్తుంది. ఫోన్ చేస్తే నీకు చిరాకు వస్తుందా? యాక్చువల్ గా చిరాకు నువ్వు ఫోన్ చేసినందుకు కాదు, నా పక్కన రష్మి కూర్చున్నందుకు. వాడు వేరే చెప్పాడు. వాడు అదే చెప్పాడే. కళలో రేష్మి వస్తుంది అనుకుంటే సుబ్బలక్ష్మి వచ్చినప్పుడు చిరాకేస్తుంది. సిగ్గు లేదా ఆ మాట్లాడడానికి? ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు? తీసుకో. సెకండ్ క్వశ్చన్, యూత్ బుక్ కన్నా ఫేస్బుక్ ఎక్కువ ఫాలో అవ్వడానికి రీజన్స్ ఏం? బుక్ లో అయితే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదే ఫేస్బుక్ లో అయితే మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి. బుక్ లో ఉంటే ఉన్న లెసన్లు చదవాలి, అదే ఫేస్బుక్ లో అయితే మన అవసరం ఉన్నాయి చదవచ్చు. కాలేజీలో బుక్ అయితే చిరాకు లేసినా చదవాల్సిందే, అదే ఫేస్బుక్ లో అయితే ఇష్టం ఉంటే లైక్ కొట్టొచ్చు, కష్టం ఉంటే కామెంట్ కొట్టొచ్చు. బుక్ లో అయితే పాస్వర్డ్ పెట్టలేము, FB లో మాత్రం పాస్వర్డ్ పెట్టొచ్చు. సీక్రెట్ గా ఉంచొచ్చు అంటావు? సీక్రెట్ గా. ఎందుకు ఉంచాలి సీక్రెట్ గా? బుక్స్ లో అయితే మనం ఏదైనా రాసుకుంటాం, అదే FB లో అయితే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పెట్టు. బుక్ ఓపెన్ చేస్తే ఐన్స్టీన్ ఉంటాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చంటన పేజ్ ఉంటది. మీలాంటి అందమైన బ్యాంకర్లను అయితే రోజు చూడలేము, అదే ఫేస్బుక్ లో అయితే రోజు మార్నింగ్ చూసుకోవచ్చు. బుక్స్ అయితే ఇంట్లో ఓపెన్ చేయొచ్చు, ఫేస్బుక్ అయితే బాత్రూమ్ లో ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. ఫేస్బుక్ లో అయితే సుబ్బు లాంటి ఫ్రెండ్స్ తో చాలా చాలా చాట్ చేయవచ్చు. సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ అపలక్ష్మి కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ. తినరా తిను, దాలో మూడు బొద్దింకలు ఉన్నాయి, తిను. సుబ్బు కోసం విషయమైన తింటాను. అరే కాకా, ఫేస్బుక్ తెరిచినప్పుడు నిద్ర రాదు, నోట్బుక్ తెరిచినప్పుడు నిద్ర వస్తుంది. అయ్యో. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్ గా మనం ఏం మర్చిపోతూ ఉంటాం? షాపింగ్ వెళ్ళినప్పుడు వైఫ్ ని మర్చిపోతాం. నేను చెప్పుని చూసినప్పుడు వల్ల నా గర్ల్ ఫ్రెండ్ మర్చిపోతూ ఉంటాను. ఫుల్ తాగినప్పుడు ఒంటి మీద బట్టలు మర్చిపోతాం. బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తుంటే సడన్ గా చంటి కనిపించినప్పుడు బాయ్ ఫ్రెండ్ మర్చిపోయి ఇప్పుడు నువ్వు పేరు మార్చి చెప్పావు. సేమ్ కామెంట్ చెప్తే నువ్వు చాక్లెట్ ఇయ్యవు కదా? ఎవరు చెప్పారు సేమ్ కామెంట్? వాడు అదే చెప్పాడు కదా. దానిలో చంటి అని పేరు రాలేదే. నీ మీద చెప్పాడు. పోరితో బయటికి పోయినప్పుడు పర్స్ మర్చిపోతాం. నీలాంటి వాడే మా యువత కావాలి. అన్నా జనరల్ గా అండర్ వేర్ వేసుకోవడం మర్చిపోతాం. బ్యాచులర్ రూమ్ లో ఉన్నప్పుడు పక్కకున్నది అమ్మాయి అబ్బాయి అని మర్చిపోతాం. అదెందుకు ఇలా? ఓహో, బ్యాచులర్ లో ఉన్నప్పుడు పక్కన్నది అమ్మాయి అబ్బాయి మర్చిపోతావు. అవునా? మర్చిపోయి ఏం చేస్తావు? ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ దొరికినప్పుడు బండి పార్కింగ్ అన్ని మర్చిపోతాం. మగర్
रेसा अरे करो करो जरा जलसा మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మీకు బంపర్ ఆఫర్ రౌండ్ వచ్చేస్తుంది. దాని పేరు నా సెలబ్రిటీ. జనరల్ గా బాహుబలి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? అనే అదిరిపోయే పాట పాడుతూ తనేంటో ప్రూవ్ చేసుకున్న సత్యయామిని. అండ్ ఎప్పుడు పడితే అప్పుడే రెచ్చిపోతా, ఎక్కడ పడితే అక్కడే రెచ్చిపోతా అని డిసైడ్ అయినా అనుదీప్. సత్యయామిని, సత్య అంటే నిజం కాబట్టి ఓకే. అనుదీప్ నాకు అర్థం నాకు తెలియదు బాబాయ్. అనుదీప్ అంటే దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అబ్బా ఇక్కడికి వచ్చిన వాళ్ళతో ప్రతి వాళ్ళతో ఒక సిగ్నేచర్ చేయించుకున్న అలా ఉంటుంది. ఆ సిగ్నేచర్ నేను చెప్పడం కంటే చూడు అందమైన ఆడపిల్లలు, అదిరిపోయే అబ్బాయిలు వీళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత అది చూసి మీరు చెప్పండి. చాలా సింపుల్. చూసావా? ఇప్పుడు వాళ్ళతో మనం కలిసి చేద్దాం. మన రౌండ్ లోకి వెళ్ళిపోతాం. చాలా సింపుల్. నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతా. ఆ 3 క్వశ్చన్లకి మీకు 5 ఛాన్సెస్ ఉంటాయి. దానిలో 3 కరెక్ట్ అవ్వాలి. ఆ 3 ఎలా కరెక్ట్ అవ్వాలంటే నేను అడిగే క్వశ్చన్ కి మీరు చెప్పే 3 సమాధానాలు ఆల్రెడీ నేను మా వాళ్ళని అడిగేసా. సో వాళ్ళు చెప్పిన ఆన్సర్లు కనుక అదే ఆన్సర్ మళ్ళీ మీరు చెప్పారనుకో వాళ్ళకి చాక్లెట్లు వెళ్తాయి. అంటే ఇందులో మీకు వచ్చే ఫలితం ఏం లేదు. పాపం మీ వల్ల మా పిల్లలు చాక్లెట్ తింటారు. రెడీయా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో మనకి ఫోన్ వస్తే చిరాకు పడతారు? బాత్రూమ్ ఒకటి ఆబ్వియస్ గా. గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఫస్ట్ బాత్రూమ్. బాత్రూమ్ అంటారా అలా చెప్పారు కదా. ఇంకా 4 ఉన్నాయి. మీరు 2 కరెక్ట్ చెప్పాలి. బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు. ఒక బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఇంకో బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తే చాలా చిరాగ్గా ఉంటది. కానీ నువ్వు అమ్మాయిని బ్రెయిన్స్ బాగా రీడ్ చేస్తావు. నువ్వు అంటే పెళ్లి మొన్న పెళ్లి రీసెంట్ గా అలాగే ఉంటది. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇంకా అదే సేమ్ ఇంకొక అబ్బాయిలకు కూడా గర్ల్ ఫ్రెండ్ తో ఒక గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే చిరాగ్గా ఉంటది. ఒక ఆన్సర్ ని ఒకటేసారి తీసుకుంటారు. కూర్చో అబ్బా. ఇంకొక టాపిక్ థింక్ డిఫరెంట్. వేరుగా ఆలోచించండి. స్టూడెంట్సే కాబట్టి నువ్వు స్టూడెంట్సే అనుకుంటున్నావు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళు స్టూడెంట్స్ కి ముదుర్లు. సిట్టింగ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో అలా పార్టీ చేసుకుంటున్నప్పుడు మమ్మీ డాడీ ఎవరిన కాల్ చేస్తే చిరాగ్గా. సిట్టింగ్ లో ఉన్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్. ఇంకా మాస్ గా క్రేజీగా ఆలోచించాలి. చంటి గారు షోకి వచ్చినప్పుడు ఫోన్ వస్తే వాళ్ళు ఓ దీనికి 5 చాక్లెట్లు కూడా తీసుకున్నాడు ఎవడో కామెంట్ చెప్పి. నా ఇష్టంకి వచ్చినప్పుడు ఫోన్ వస్తే వాళ్ళు నా ఇష్టంకి వచ్చినప్పుడా? కూర్చో కూర్చో కూర్చో. నాశో నా ఇష్టం చంటి 2 సబ్జెక్టులు ఉన్నాయి. కొంచెం అదటు మార్చాలి. చంటి గారి షో టీవీలో చూస్తున్నప్పుడు తీసుకో 3 ముగ్గురికి వేయండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే యూత్ కి బుక్ కన్నా ఫేస్బుక్ ఎక్కువ ఫాలో అవడానికి రీజన్స్ ఏమిటి? ఎందుకంటే అమ్మాయిలు బయట కంటే ఫేస్బుక్ ప్రొఫైల్స్ లో బాగుంటారు. బేసిక్ చాలా మంచి కామెంట్. మీరు ఎవరు చెప్పలేదు నిజంగా. నీకు రూమర్లు అవి ఇవి అన్ని ఫేస్బుక్ లోనే వస్తుంటాయి కాబట్టి. ఇంకా 4 ఛాన్సులు ఉన్నాయి. 2 రైట్ చెప్పాలి. ఇష్టమైన వాళ్ళని ఫాలో అవ్వచ్చు ఫేస్బుక్. ఇష్టమైన వాళ్ళంటే ఎవరు? రెండు అయిపోయామ్మా, కష్టపడి ఇంకోటి చెప్పండి. ఆ బుక్ తెరిస్తే నిద్ర వస్తుంది, ఫేస్బుక్ తెరిస్తే నిద్ర పోతుంది. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా మనం ఏం మర్చిపోతూ ఉంటాం? నేను ముందు 2 క్వశ్చన్లు కూడా మర్చిపోయా.
జనరల్ గా మనం ఏం మర్చిపోతూ ఉంటాం? పర్సు మర్చిపోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నప్పుడు? బయటికి వెళ్తున్నప్పుడు. బయటకంటే ఎక్కడికి? ఎవరితో? గర్ల్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్ళేటప్పుడు పర్సు మర్చిపోవచ్చు. చెప్పలేదు. నువ్వు షాపింగ్ అన్నావు. వాడు అన్నాడు. వాడెవడు? ముద్రుడు. వాడితోటి దయచేసి ముదురు అని అనిపిస్తే నీకు డైరీ మిల్క్ సిల్కిస్తా. అవునా? ఏదాను? దేశ ముదురు అను. దేశముద్రుడు. ము దు దు రు రు ముద్రు. ముద్దురు కాదురా, ముదురు. ముద్రు. వాడికి ముద్దు మీద బాగా కాన్సన్ట్రేషన్. ఇంకా కాలేజ్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ మర్చిపోయి. రే ఎవరో బుక్కులు చెప్పినట్టున్నారు కదా. బ్యాగ్ అంటే బుక్కులే, బుక్కులు అంటే బ్యాగ్. సో కరెక్ట్ ఆన్సర్. చాక్లెట్. ఎంత దారుణం తెలుసా? బ్యాగ్ అంటే బుక్కులే, బుక్కులు అంటే బ్యాగ్ అంటే అంటే నాలుగు చక్రాలు ఉన్న బండి ఏ పైన కారేనా? అది వేరు ఇది వేరు అండి. వ్యాన్కి డిఫరెన్స్ లేదు మరి. అదే బుక్కులు ఆన్సర్ ఫోన్ ఇచ్చారు నీకోసం, అది కూడా యాక్సెప్టెడ్. ఇంకొక ఛాన్స్ కరెక్ట్ గా చెప్పు. వీళ్ళని చూస్తుంటే కొంచెం క్రేజీగా ఆలోచించాలనిపిస్తుంది. దీస్ ఆల్ పీపుల్ ఆర్ వెరీ మాస్ లుకింగ్ పీపుల్. అండర్వేర్ వేసుకోవడం మర్చిపోవచ్చు. వాడికి నువ్వు కనెక్ట్ అయ్యావంటే నువ్వు అద్భుతం. అద్భుతం నువ్వు. ఎంతైనా ఒక జెంటిల్మ్యాన్ ఇంకో జెంటిల్మ్యాన్ ఇజిరే. ఇది నువ్వు పట్టుకోలేకపోతే నువ్వు నిజంగానే జెంటిల్మెన్. సరేనా? కుచ్ భీ నహీ హై. 3 క్వశ్చన్లకి అదిరిపోయే ఆన్సర్లు చెప్పారు కాబట్టి మీరు చాలా గ్రేట్ అండి. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. వీళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ సిస్టర్ బేసిక్ గా వాళ్ళ లవర్స్ కైనా పర్లేదు. నో ప్రాబ్లం. యార్ యారా బక్రా యార్ వేణు ఉనకే ఎడితిటి పోడా. ఓ నల్ల షర్ట్ పయ్యా. కన్ను కొట్టేస్తానే నీ జామ్ పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. మీ పేరు భయ్యా? యశస్వి. యశస్వి. మీ ఫాదర్ పేరు? రాజు. మీ ఫాదర్ కి ఫోన్ చేద్దాం. యశస్వి వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే రాజు గారు మీకు కాల్ వస్తుంది, దయచేసి లిఫ్ట్ చేయండి. హలో హలో హలో, నేను వివేకానంద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి యశస్విని మీరు జాయిన్ చేశారు కదా, ఫస్ట్ ఇయర్ BBM. చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి మీ అబ్బాయి మీద. అసలు కాలేజ్ కి రావట్లేదు, అటెండెన్స్ లేదు, అండ్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి మీ ఫాదర్ ని పిలుచుకురమ్మని నేను చెప్పాను తనకి. తనేంటండి మా కాలేజ్ ఎదురుగా ఉండే బడ్డీ కొట్ట ఆయన తీసుకొస్తాడు, మా డాడీ అంటాడు. అంటే ఎలా కనపడుతున్నాం మేము? ఏంటి కాలేజ్ నడుపుకుంటున్నాం ఇక్కడ, లేకపోతే ఏమన్నా అలా ఎలా తీసుకొస్తాడండి? నాకు అర్థం కాదు. మిమ్మల్ని పిలుచుకురమ్మంటే చెప్పండి, ఏం చేయమంటారు ఇప్పుడు? కాలేజ్ నుంచి డిబార్ చేసామా చెప్పండి. ఇంకా లైఫ్ లో ఎక్కడ వేరే కాలేజ్ లో సీట్ కూడా దొరకదు. చెప్పండి. హలో సార్, నేను లెక్చరర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎంత డేంజరస్ ఉందంటే సిచ్యువేషన్, మీ వాడు చదివేది BBMఏ కదా. BBM అంటే ఏంటి అంటే బిల్డప్ మ్యాన్ అంటున్నాడు సార్. బిల్డప్ మేనేజ్మెంట్ అంట ఎడ్యుకేషన్ అంటే. ఈజ్ ఎడ్యుకేషన్ ఈజ్ కాలేజ్ బిల్డప్ మేనేజ్మెంట్. అయినా BBM లో ఫిజిక్స్ ఎక్కడ ఉంటుంది సార్? మీ వాడు ఏం చదువుకున్నారు అంటే ఫిజిక్స్ అంటాడేంటి? ఇంకో కంప్లైంట్ ఏంటంటే క్లాస్మేట్ ఒక అమ్మాయిని చాలా హరాస్ చేస్తున్నాడంట అండి. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలుచుకొచ్చింది. అమ్మాయి మీతో మాట్లాడుతుందంట, చూడండి. హలో చెప్పండి. హలో అంకుల్, చెప్పండి.
మీ అబ్బాయి నన్ను చాలా విసిగిస్తున్నాడు అంకుల్. రోజు నా వెనకాల వస్తున్నాడు. ఎన్నిసార్లు రావద్దని చెప్పినా మానట్లేదు అంకుల్. మా మమ్మీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నారు అంకుల్. ఎట్లా అంకుల్ ఇలా అయితే? నేను ఏవాకమ్మా ఒక నిమిషం. నేనే వాళ్ళ పేరెంట్స్ ని ఆపానండి. వద్దండి అబ్బాయి కెరీర్ స్పాయిల్ అయిపోతుంది, చిన్న విషయానికి ఎందుకని నేను నచ్చ చెప్తాను అని చెప్పాను. మీరు తప్పకుండా దయచేసి మీరు వచ్చి మీ అబ్బాయిని ఇద్దరు తీసుకెళ్లిపోవడమో లేకపోతే కాలేజ్ అన్నా మార్పిచ్చేసండి నాకు. ఎందుకంటే ఇట్లాంటి స్టూడెంట్స్ ఎప్పుడు లేరండి మా కాలేజ్ లో. ఇదిగోండి లెక్చర్. ఒక్క నిమిషం, ఎకనామిక్స్ సార్ మాట్లాడతారంట. హలో, ఏం లేదు సార్, మీ అబ్బాయి షోకి వచ్చాడు. ఎవరికి ఫోన్ చేసి ఆడుకోవాలంటే మీ పేరు చెప్పాడు, అందుకని ఫోన్ చేసాం. మీరు టీవీ చూస్తారా? నేను నా షో నా ఇష్టం అన్న ప్రోగ్రామ్ వస్తుంది, చూసారా? దానిలో పొరపాటున యాంకర్ గా పనిచేస్తుంటాను సార్. మీ అబ్బాయి బాబు ఇట్రా ఎవరిని ఆడుకుందాం కాసేపు అంటే మా నాన్నకు ఫోన్ చేసి ఆడుకోండి ఏమనుకోడు అన్నాడు. మీరంటా వాడిని ఊరికే విసిగిస్తున్నారంట సార్. చదువుకో 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 అని. పిల్లల్ని అలా చదువుకోమని విసిగిస్తారా సార్? బెల్ట్ తీసుకొని 2 కొట్టాలి. మీరు నవ్వారా? ఏం చేస్తాను సార్? మీ నవ్వే అంత డేంజర్ గా ఉందంటే మీ కోపం వర్షం, మీ దయ సునామీ, మీ నవ్వు ఒక మేఘం, మీ కోపం ఒక ప్రళయం, మీ ప్రేమ ఒక జాలి. అంతకంటే నాకు తెలుగు రాచారా? సారీ. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. మీ అబ్బాయి మీద మీకు మంచి నమ్మకం ఉంది. వాడు తప్పకుండా ఇంటికి రాగానే ఎలా కుంపేంటి చెప్తాను తర్వాత. అమ్మో, ఇంత కూల్ ఏంటి మీ డాడీ? యదా రాజా తదా ప్రజ. వీడే ఇంత కూల్ గా ఉన్నాడంటే వాళ్ళ డాడీ ఏ కామ్ డూడ్. మన నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా రూమర్ నా ఇష్టం. వాళ్ళు కొన్ని రూమర్స్ వదులుతారు మీ ఇద్దరి మీద. మీకు నచ్చితే మీరు చాక్లెట్ వదలాలి. ఎలాంటివి బాగుంటాయి అని అనిపిస్తే వాళ్ళకి చాక్లెట్ లేదు. డన్? రెడీ? చలో 1 2 3. అందీప్ అన్న, మీ మీద నాకు చిన్న డౌట్ ఉంది. ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల అని చెప్పి ఏదో పిల్ల మీద రెచ్చిపోయారంటే అది నిజమా కాదా చెప్తే. అంటే లవ్ మ్యారేజ్ కదా? కాదంటరా అసలు నేను అడిగిన క్వశ్చన్ లో. మీకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే 6 పాటలు ఫ్రీగా పాడతా అన్నారంట కదా, అది నిజమా? హీరోయిన్ గా ఛాన్స్ వస్తే 6 పాటలు ఫ్రీగా పాడతా ఉంటా. 3 కావాలా? నచ్చింది ఇచ్చేయి. మా పాపకి అదే కావాలి, ఇచ్చేయి. సరే టేక్ ఇట్. హీరోయిన్ గా ఛాన్స్ వస్తే నువ్వు 6 పాటలు ఫ్రీగా పడతావా? అప్పుడు ఎలాగో బడ్జెట్స్ అప్పుడు మాట్లాడుకోవచ్చు. నువ్వే అట్లా అంటే ఆల్మోస్ట్ ఆల్ హీరోయిన్ దగ్గరలో ఛాన్స్ వచ్చింది. కాకపోతే ఇంట్లో పని మనిషి. ఇంకా చెప్పండి రా. హాయ్ బ్రో. హాయ్. మీరు బాత్రూమ్ లో సాంగ్ పాడుతూ లైవ్ ఇస్తానా అంటే ఇది ఎంతవరకు నిజం? చాక్లెట్ కావాలా? యామిని గారి క్వశ్చన్ మీకే. ఓకే. మమతల తల్లి సాంగ్ ఉంది కదా, అది దామిని గారికి వచ్చిందంట కదా, అది మీరు లాగేసుకున్నారంట కదా, అది ఎంతవరకు నిజం? దామిని దగ్గర నుంచి పాటలు ఆడుకున్న యామిని వై తీసేసి డి పెట్టండి, డి తీసేసి వై పెట్టండి అన్న యామిని. హాయ్ అనుదీప్ అన్న. హాయ్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీస్ కి దొరికి ఊదమంటే ముద్దు పెట్టారంట. ట్రాఫిక్ పోలీస్ కా? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరకడం వరకు ఓకే. ఫీమేల్ ట్రాఫిక్ పోలీస్ అయితే ఓకే. రికార్డింగ్ ఎవరికి ఇది? నాకా తినక? అయితే మీరు సునీత గారు రికార్డింగ్ థియేటర్ లో గొడవ పడడం నిజమేనా? జుట్లు కొట్టుకున్నారంటగా, రక్తారంటగా, ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటగా. సింగర్ సునీత తోటి గొడవ పడ్డా అనుదీప్. నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఆట నా ఇష్టం.
బిలో ఏంటి అంటే నేను ఒక పదం ఇస్తా, ఆ పదం తోటి మీరు ఒక పాట పాడాలి, మీరు ఒక పాట పాడాలి. ఓకే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పదం ఇస్తా, మీరు పాడే పాటలో ఆ పదం ఉండాలి, లేదా ఆ పదం తోటి పాట స్టార్ట్ అవ్వాలి. ఎలా అయినా సరే. రెడీ? ఫస్ట్ మీకిచ్చే పదం అందం. అందం హిందోళం అదరం తాంబూలం అసలే చలికాలం బాణం వేళ అందనిది అందారనిది లల్లలి లాలలి లల్లలి లాలలి నీకోసం సోగ్గాడే. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడొచ్చాడే గంధము గట్రాకు ఎండే విందులు సిద్ధం చేయండే ఉన్నదంతా వడ్డించేయండే. ఇప్పుడు నీకొచ్చే పదం ప్రియురాలు. ప్రేమ ఎంత మధురం. ప్రియురాలు, ప్రేమ కాదు. ప్రియురాలు చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం మింగినాను హలాహలం. తగ్గిపోద్దులే. యాక్చువల్ గా నేను ఒక ఎపిసోడ్ లో నేర్పించా, ఎట్లా తెలుసా? ఇదే పాట చూడు ఎలా ఉంటుందో. ప్రేమ ఎంత మధురం మధురాలు అంత కఠినం. అది నువ్వు పాడు. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. మీకు ఇచ్చే పదం ప్రేమ. ప్రేమంటే సులువు కాదు, నీవు గెలవలేవురా. ప్రేమించా షరతులేమిటో, అందులోని మర్మమేమిటో. ప్రేమెంతో విలువ దాచావో భగ్గుమంటది. అలా చెప్పకు మార్గం ఉంటది. సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెప్పుతా. ఓకే, అతిశయం. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువలో గాలి సంగీతాలే అతిశయం, గురు ఎవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం. గిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న పావేగా అతిశయం. ఓకే, ఇప్పుడు తల్లి. మమతల తల్లి ఓడి బాహుబలి, లాలన తేలి శతధావరలి, ఎదలో ఒక పాల్కడలి, మథనం జరిగే స్థలి. ఇప్పుడు పిల్ల అనుకున్నా. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినానే, మన కోసమే లవ్ పుట్టినానే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లాన్ని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాన్ని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాన్ని అరకులో ఎలాంటి అందంలోని నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఎదురు. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే, అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఎపిసోడ్ ఎండింగ్ కాబట్టి ఇప్పుడు మీరిద్దరు కలిసి ఒక ఊపున్న పాట పాడాలి, అదిరిపోవాలి సాంగ్. మా వాళ్ళు ఆగకూడదు, డాన్స్ చేసి బీభత్సం చేసేయాలి. నత్త కూతురా ఒట్లు తంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, దప్పి పెట్టినా కాస్త నెప్పి పెట్టినా
ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడదడా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడదడా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు తప్పి పెట్టినా కాస్త నెప్పి పుట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండె లదలదలదరా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండె లదరా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండె లదలదలదరా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. మీరు ఒక తమిళ సాంగ్ బాగా పాడతారంట కదా? ஓகே ஒத்துக்கள் சிரிக்கும் நிலத்தில் தித்திக்கும் நினைப்பை உன் மகள் வந்தாள் பொருள் கோடி தந்தாள் பூமேடை வாசல் பொங்கும் தேனாக கண்மலை கொஞ்சம் தெனிபொடி என்னை ஆனதினால் அன்பிலே You my diamond girl, my diamond girl. Okay, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. Until then, take care, bye bye, see you, we all love you. మీ అవసరాలు తీర్చుకోవడానికి మమ్మల్ని లవ్ చేసి ఇప్పుడేమో అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం అంటారా? పెళ్లి మాత్రం మాతో వద్దా? ప్రేమకు మాత్రం మేము కావాలా? వాట్ ఈస్ దిస్ ఐ సే? సిగ్గులేదు నీకు? ఎవరి అవసరాలు తీరుస్తున్నారు? మీరు పొద్దున్నే లేస్తే గిఫ్ట్ గిఫ్ట్ నిన్ను నమ్ముకొని కిస్కున్న వాల్యూ అది. కిస్కా కిస్మత్ కిస్కే హాత్ మే కిస్కో క్యా మాలూమ్ అన్నాడు. కిస్మత్ ఉంది, నీకు అర్థం కావట్లేదు. ఒక కిస్మత్ ఎవరి కిస్మత్ ఉందో చూస్తా. టన్ 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 టన్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఈ వేళ. టిన్ 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 టడన్ టిన్ 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 టడ టిన్ 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 అంతేగా అంతేగా. ఇప్పుడు ఆకాశంలో రెడీ స్టార్ట్ రెడీ. ఆకాశం మనం సాధారణంగా ఎప్పుడు యాక్ట్ చేస్తాం? పెళ్లి చూపులప్పుడు సిగ్గుపడటం రాకపోయినా సిగ్గుపడుతున్నట్టు యాక్ట్ చేస్తాం. మన మగవాళ్ళు మావి చిగురులు. మీరు ఒకరోజు సీఎం అయితే ఏం చేస్తారు? రాత్రి 12 తర్వాత సికింద్రాబాద్ సందులో పోలీసు లేకుండా చేస్తా. పాస్ మార్క్స్ 35 నుంచి 25 చేస్తా. ఎందుకు? 25 కూడా వస్తలేవు 25 కూడా వస్తలేవు. అమ్మాయిలతో వర్కౌట్ అవుతలేదని అబ్బాయిలతో అడ్జస్ట్ అయిపోతా. పోతే పోయిందిలే దాని చెల్లుంది కదా అనుకుంటా. బ్రేకప్ అయితే అయింది కానీ వెళ్ళేటప్పుడు కిస్ ఇచ్చి వెళ్తా. చంటి వీడియో చూసుకుంటే ఎంజాయ్ చేస్తా. చంటి వీడియోలో ఎంజాయ్ చేయడానికి ఏముందిరా? చంటి వీడియో అంటే నువ్వేమనుకున్నావు? పిచ్చిగా నచ్చావు. సినిమా టీం నుంచి లెట్స్ వెల్కమ్ సంజీవ్ అండ్ చేతన ఉత్తేజ్. బ్రేకప్ అయినప్పుడు ఏం చేస్తారు? దీని అమ్మ దీంతో తిరిపోయింది ఇంకో తెవత్రా అని చూస్తాం.